తులసి న్యూస్ కు స్వాగతం. బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో మేఘాలను తాకిన 11వ వార్షిక వేడుకలు. కందుకూరు పట్టణంలోని బిఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి పామూరు రోడ్ నందు ఆక్స్ఫర్డ్ స్కూల్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. క్రీడా మైదానం అంతా కూడా ఫ్లడ్ లైట్ల వెలుగుల కాంతులతో నిండిపోయి అంగరంగ వైభవంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సుమారు 5,000 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటులు, మోటివేటర్ కెవి ప్రదీప్ గారు, జేసీ సరస్వతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు విలువైన సూచనలు, సలహాలు చక్కగా తెలిపారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు, కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు, బి నరేంద్రబాబు, పాఠశాల డీన్, ప్రిన్సిపల్స్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్స్, కనగిరి స్కూల్స్ కాలేజీలకు సంబంధించినటువంటి డైరెక్టర్, ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ యాజమాన్యం వారు భోజన వసతి ఏర్పాటు చేశారు. మరి అమ్మ నాన్న అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరు అని మనం ఆలోచిస్తే గురువే. గురువు అంటే ఎవరంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం అనే టార్చ్ లైట్ వేసి చూపించేవాడు గురువు. సినిమాకి మనమే వెళ్తాం, ఏ సినిమాకి వెళ్ళాలో మనమే నిర్ణయించుకుంటాం, ఏ థియేటర్కి వెళ్ళాలో మనమే నిర్ణయించుకుంటాం, ఏ షోకి వెళ్ళాలో మనమే నిర్ణయించుకుంటాం. సినిమాకి 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే లోపల కళ్ళు కనిపించక సీటు వెతుక్కుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి సీటుని టార్చ్ లైట్ వేసి నీ సీట్ ఇది అంటాడు. మనం వెళ్ళి ఆ సీట్లో కూర్చుని సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తాం కదా. ఆ వ్యక్తే మన టీచర్. ఎటు వెళ్ళాలో తెలియకుండా ఉన్నప్పుడు ఆ టీచర్ ఇలా వెళ్ళాలి అని అందరికీ చూపిస్తూ మన జీవితం. టీచర్ గారులకు అందరికీ ఎవ్వరు పాత కొత్త, లాస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అందరు టీచర్లకు ఒకసారి ఓ అని అరవండి ఒకసారి. టీచర్లేదు మీరందరూ, నేను బాగా మాట్లాడుతున్నానా? హలో చూస్తే మా తాతగారు ఇచ్చారు, మా ముత్తాత గారు ఇచ్చారు అని గర్వంగా చెప్పుకుంటారు అని చెప్పి అనేవాళ్ళు. ఈ రోజున మనకు అది అవసరమా? మనం ఏం చేస్తున్నాం? మనం ఎంత స్థాయి ఉంటే అంత స్థాయి. మీకు ఇక్కడ స్కూల్లో 30,000 ఫీజు ఉండొచ్చు, 40,000 ఫీజు ఉండొచ్చు, ఇంకా పెద్ద పట్టణానికి వెళ్తే 50,000 ఉండొచ్చు. హైదరాబాద్లో ఎల్కేజీ మా మనవరాలు చదువుతుంది. 11వ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన అతిథులు, హైదరాబాద్ నుంచి ప్రదీప్ గారు అండ్ ఫ్యామిలీకి మీ అందరి తరపున, మన ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ అందరి తరపున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. దయచేసి సమయాభావం వల్ల డయాస్ వచ్చినటువంటి చీఫ్ గెస్ట్కి హ్యాండ్ ఓవర్ చేసి 1 గంట సమయంలో వారు మీకు అనేక విలువైనటువంటి విషయాలను తెలియజేస్తారు. ఎందుకంటే దయచేసి ప్రియమైన తల్లిదండ్రులారా, ఈ యొక్క కార్యక్రమము జరుపుతున్నదే మీకోసం, మీ బిడ్డల కోసం. ఎందుకంటే ఒక మంచి నాలెడ్జ్, ఒక మంచి జ్ఞానాన్ని అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ఎంతో రిస్క్ తీసుకొని ప్రతి సంవత్సరము కొంతమంది మేధావులను ఇక్కడికి పిలిపించి చక్కటి ఒక బోధన జరపడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా గడిచినటువంటి 11 సంవత్సరాల నుంచి మనకి ఈ గ్రౌండ్ను సమకూర్చి విద్యా సంస్థలకి అండదండగా ఉంటూ నేనున్నానంటూ సహకరించినటువంటి దామా వెంకటేశ్వర గారికి ఈ సభాముఖంగా మీ అందరి సమక్షంలో మా యొక్క ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఒక పెద్దలు వచ్చారు, మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఇందాటి నుంచి నేను గమనిస్తానే ఉండా, చప్పట్లు అనేక రకాలు. కనీసం మీరు ఫీల్ అయ్యి కొట్టాలి. మీరు ఫీల్ అవ్వకపోయినా వేదిక మీద ఉన్న పెద్దలు ఫీల్ అవుతారనైనా కొట్టాలి. కానీ మీరు ఫీల్ అవటం లేదు, వాళ్ళు ఫీల్ అవుతారని కొట్టడం లేదు. కారణం ఏంటంటే మీరు అసలు ఇక్కడ ఈ ధ్యాసలోనే లేరు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రాం మీద దృష్టి పెట్టలేదని చెప్పి నాకు అర్థమవుతుంది.
కాబట్టి మీ కర్తాడనల ద్వారా ఒక్కసారి మీరు ఫీల్ అయ్యి కానీ మేము ఫీల్ అవుతామని కానీ ఒక్కసారి మీ యొక్క చప్పట్ల ద్వారా వచ్చినటువంటి అతిథులకి స్వాగతం తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే అతిథుల యొక్క ప్రసంగం చాలా ముఖ్యం. మనము ప్రతినిత్యము ఉదయాన్నే నిద్ర లేవగానే మోటార్ స్విచ్ ఆన్ చేసి ట్యాంక్ నింపుతాం. ఆ ట్యాంక్ నిండితేనే కింద మనం బాత్రూంలోనైనా, హాల్లోనైనా, బయట వాష్రూమ్లోనైనా ఎక్కడైనా నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు లేకపోతే ఏ ట్యాపు పనిచేయదు. సో ఆ ట్యాంక్ లాంటిది మన హెడ్. ఈ హెడ్ ఏదైతే ఉందో, ఈ తలకాయ ఏదైతే ఉందో, దీంట్లో జ్ఞానం అనేటువంటి ఒక వాటర్ని కనుక ఫుల్ఫిల్ చేస్తే మీ జీవితం అనేటువంటి ట్యాపులన్నీ పనిచేస్తాయి. ఉద్యోగం చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కోవచ్చు, ఆనందించవచ్చు, దుఃఖాలను ఎదుర్కోవచ్చు, జీవితాన్ని సాఫల్యం చేసుకొని మీరు అనుకున్నటువంటి హ్యాపీ లైఫ్ని మీ యొక్క సొంతం చేసుకోవచ్చు. ఆ ట్యాంకీలో గనక జ్ఞానం అనేటువంటి వాటర్ లేకపోతే ఏ ట్యాపు పనిచేయదు. మీరు ఇప్పటి నుంచి అనేక కళ్ళగంటున్నారు, ఆ ఉద్యోగం చేయాలా, ఆ ఊర్లో ఉండాలా, ఆ దేశంలో ఉండాలి, ఈ దేశంలో ఉండాలని. ఒకటే ఆలోచిస్తే మిగతా 99 నష్టపోతాం. కాబట్టి మనిషికి ఏ ఒక్క యాంగిలు కరెక్ట్ కాదు. మనిషి జీవితంలో సుఖంగాను ఆనందంగా ఉండాలంటే అన్నిటినీ ఎదుర్కొనేటువంటి ఒక సత్తా గల వ్యక్తిగా తయారవ్వాలని చెప్పి ఆశిస్తూ, అలాంటి సత్తా కలిగినటువంటి, దమ్ము కలిగినటువంటి వ్యక్తులుగా మా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాలి. ఒక జ్ఞానమైన వ్యక్తులుగా, ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తులుగా, ఒక అన్ని సామాజిక స్పృహలు తెలిసిన వ్యక్తులుగా మా తల్లిదండ్రులు కూడా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము ఇక్కడికి ఇన్వైట్ చేశాము. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యం ఏర్పాటు చేశాము. మా వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు చక్కగా భోజనం చేయండి, వచ్చినటువంటి పెద్దలకు మీరు ఎంత అవకాశం ఇస్తే మీకు అంత నాలెడ్జ్ని అందజేస్తారు. మరి ఆ నాలెడ్జ్ మీరు తీసుకుంటారా లేకపోతే భోజనం చేసి వెళ్తారా అనేది నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులారా, పిల్లలందరినీ కూడా కాన్సన్ట్రేట్ చేయించి ఇప్పుడు రాబోయేటువంటి సెషన్ని మీరు అందరూ కూడా 1 గంట కాన్సన్ట్రేషన్గా వినండి. తర్వాత చక్కగా భోజనం చేయండి. తర్వాత పిల్లల యొక్క కార్యక్రమాలని అన్నిటిని ఎంజాయ్ చేయండి. ఇది ఒక మన పండుగ. ఈరోజు సమయం లేదు, ఎన్ని గంటలైనా సరే మనం ఇక్కడుండి ఆనందంగా సంబరాన్ని జరుపుకుందామని చెప్పి ఆశిస్తూ, ఇన్ని రోజులు ఈ యొక్క విద్యా సంస్థలకి మాకు అండగా నిలిచి సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.